జై శ్రీమన్నారాయణ అందరికీ. డ్రై ఫ్రూట్స్ ఫలూదా చేస్తున్నాను. పాలు వేడి చేసుకుంటున్నానండి. కాచి చల్లార్చిన పాలు తీసుకున్నానండి. దీంట్లో కస్టర్డ్ పౌడర్ కలుపుకుంటాను. టీ స్పూన్తో 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ కలుపుతున్నానండి. కాచి చల్లార్చిన పాలల్లో పాలు వేడయ్యాయి, మరుగుతున్నాయి. దాంట్లో సగం బౌల్ అంతా షుగర్ ఫ్రీ పౌడర్ వేస్తున్నాను. షుగర్ ఫ్రీ పౌడర్ మంచిగా కరిగిపోతే తొందరగా కరిగిపోతుంది. చక్కెర అంత టైం కూడా పట్టదు, తొందరగానే కరిగిపోతుంది. ఇప్పుడు కలుపుకున్నటువంటి కస్టర్డ్ కలిపాను కదా పాలల్లో, కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు పోస్తున్నాను. ఇది ఇంట్లోనే తయారు చేసుకున్న కస్టర్డ్ పౌడర్ అండి, అందుకే కొంచెం కలర్ తగ్గింది. కొంచెం ఫుడ్ కలర్ వేసేసుకుంటాను మళ్ళీ. కొంచెం చిక్కబడాలి. ఇది కొంచెం మరుగుతూ ఉంటే చిక్కబడిపోతుంది. కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను, సరిపోతుంది. ఇది కలర్ వచ్చేసింది. స్వీట్ సరిపోయింది. పాలు మరుగుతున్నాయి. కొంచెం చల్లారితే ఈ లిక్విడ్ కూడా కొంచెం చిక్కబడుతుంది. కొంచెం చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను 2 గంటల సేపు. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫలూదా రెడీ అవుతుందండి. డ్రై ఫ్రూట్స్ ఫలూదా. జై శ్రీమన్నారాయణ అందరికీ.